ప్రేమ కాదు, రాష్ట్రాన్ని విడగొట్టి ఆస్తులు పెంచుకోవాలని కొందరు చూస్తున్నారంటూ నిప్పులు చెరిగారు కావూరి సాంబశివరావు. ప్రాంతాల్లో ఆర్థిక అసమానతలు ఉండటం వల్లే కొన్ని ప్రాంతీయ పార్టీలు జనాన్ని రెచ్చగొట్టి విభజన అంశాన్ని తెరమీదకి తెస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి హైదరాబాద్లో ఉన్న ధనికుల నుంచి కోట్లు వసూలు చేసి ఆస్తులు పెంచుకోవాలని చూస్తున్నారని, నెల రోజులైనా ముఖ్యమంత్రిగా ఉండి అందినంత దండుకోవాలనుకుంటున్నారని కేసీఆర్పై నిప్పులు చెరిగారు కావూరి. ఇవాళ దేశంలో ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి అంటే కారణం ఆర్థికమైన అసమానతలు రాష్ట్రానికి ప్రాంతానికి ఉండటం కారణంగానే ప్రజల్ని రెచ్చగొట్టడానికి వీలుంటుంది. ఆ ఆర్థికమైన సామాజికమైన అసమానతలు కనుక తగ్గిస్తే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ విభజించాల్సిన అవసరం లేదు. మరి ఎవరి కోరేది ఆ రాష్ట్రాన్ని? ఈ ఆలోచనలు లేకపోయినాయి, వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కాదు, వాళ్ళకి కావాల్సింది సామాజిక న్యాయం కాదు, వాళ్ళకి కావాల్సింది ఆ ప్రాంతంలో విద్యార్థులు బాగా చదువుకుని పైకి రావడానికి కాదు, ఆ ప్రాంతంలో విద్యార్థులకి ఉద్యోగాలు ఎక్కువగా లభించాలని కాదు, ఆ ప్రాంతంలో ఉద్యోగస్తులకి ప్రమోషన్లు త్వరితగతిన రావాలని కాదు. వాళ్ళు కోరుకునేది ప్రత్యేక రాష్ట్రం కనుక వస్తే హైదరాబాద్లో ఉన్న ధనికుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి లంచాలు తిని వాళ్ళ జేబులు నింపుకుని ఆస్తులు పెంచుకుని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు కావాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఒక ముఖ్యమంత్రి 6 నెలలుంటే అతను కనుక నిజాయితీపరుడు కాకపోతే ఎంత సంపాదించుకోవచ్చో పాపం మన కళ్ళతో చూసాం. 6 నెలలు కాదు, 1 నెల ముఖ్యమంత్రి ఉంటే చాలనుకుంటున్నారు చాలామంది. 1 నెల ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ మనవలు ముదిమనవలు 10 తరాల వాళ్ళు రాత్రింబవళ్ళు తప్పతగుతూ విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా కూడా తరగని ఆస్తులు సంపాదించుకోవచ్చనే ఆలోచనే ఈ రాజకీయ నాయకులకి. మిమ్మల్ని అడ్డుపెట్టుకుని మిమ్మల్ని రెచ్చగొట్టి అమాయకులైన విద్యార్థుల్ని పేదవాళ్ళని వాళ్ళని రెచ్చగొట్టి ఉద్యమాలు తీసుకొచ్చి రాష్ట్రాలు విభజించి ముఖ్యమంత్రులు కావాలనే కాంక్ష తప్ప ఆ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ప్రజల్ని మెరుగుపరచాలని మాత్రం కార్యం కాదు. మీరు ఆలోచించండి, కేసీఆర్ గారు ఎప్పుడు ఉద్యమాన్ని ప్రారంభించాడు? రాజకీయాల్లో ఎప్పుడు వచ్చారు ఆయన? రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాటి తెలుగుదేశం ముఖ్యమంత్రి అధికారంలోకి ఆయన తీసుకోకపోవడం కారణంగా, మంత్రి పదవి ఇవ్వకపోవడం కారణంగా రిజైన్ చేసి బయటకు వచ్చి ఏ రకంగా ఉద్యమం ప్రారంభించి తన ఆధిక్యతని నిరూపించుకొని తాను కూడా ముఖ్యమంత్రి కావాలని కాంక్షించి ఉద్యమం తీసుకొచ్చారే తప్ప అక్కడ ప్రజలు, అక్కడ పేదవాళ్ళు, అక్కడ ఉద్యోగస్తులు, అక్కడ విద్యార్థులు భవిష్యత్తు రక్షించాలని మాత్రం కాదు. ఒకవేళ అదే కనుకైతే ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎందుకు మాట్లాడలేదు? మీరు చెప్పండి. చెన్నారెడ్డి గారు అంతకుముందు ప్రారంభించాడు, పెద్ద ఉద్యమం చేశారు ఆయన. కానీ చివరికి ఏం చేశాడు ఆయన? తనకు పదవి లభించగానే ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని చెప్పాడు ఆయన. అంతేకాదు, ప్రత్యేక తెలంగాణ ఈ రాష్ట్రానికి మంచిది కాదని చెప్పాడు ఆయన.